తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు, శత్రువుని ఓడించడం. ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది. యుద్ధంలో గెలవడం అంటారా, శత్రువుని చంపడం కాదు, శత్రువుని ఓడించడం. ఓడించడం యుద్ధం యొక్క లక్షణం. ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం. సేమ్ టు సేమ్. చంపడం కాదు. చూసాను. అది రణక్షేత్రంలో అయినా రాజకీయ కురుక్షేత్రంలో అయినా యుద్ధం లక్షణం ఇదే. వింటానికి విల్లింగా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. కానీ చంద్రబాబు లాంటి నాయకులు దాని అర్థాన్ని మార్చేశారు. నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? జగన్ను భూస్థాపితం చేస్తానని చంద్రబాబు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు దొంగ 420 అయితే గౌతమ్ అసలు వీడు మన సైడేనా? ఆఫ్ కోర్స్ రా. మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఆ పామును చచ్చేంత వరకు కొట్టాలని అయ్యన్న పాత్రుడు అంటారు. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. జగన్ తల నరికితే ఏమవుతుందని బుచ్చయ్య చౌదరి అంటారు. అందరి తలలో తీస్తానంటే నీ తల ఎందుకు తీయకూడదని మేము ప్రశ్నిస్తాను. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. వీళ్ళు మాటలకే పరిమితం కాలేదు, ఆ మాటలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? టీడీపీ కార్యాలయాన్నే దీనికి కేంద్రంగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ ప్లాన్ పక్కాగా అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతానేనా? వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న జగన్ కు డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించినప్పుడే అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. వీళ్ళ స్కెచ్ ఏంటో, వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్న విధానం ఏంటో అర్థమైపోయింది. మనం ఒకటి చేయాలనుకుంటాం, మనకే ఇంకోటి చేసేస్తున్నారు. జగన్ పర్యటనలో భద్రత లేకుండా చేసి ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ప్లాన్ రూపొందించారు. అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. హెలిప్యాడ్ దగ్గరకు వందలాది మంది అభిమానులు దూసుకొస్తే కంట్రోల్ చేయటానికి ఒక్క కానిస్టేబుల్ కనిపించడు. అటు చూడు బే. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? వాళ్ళ ప్లాన్ అమలులో భాగంగా జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా సీజ్ చేశారు. మంచి అన్నది ఎలాగూ లేదు. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. జగన్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఆయన అభిమానులు ఆయనకు రక్షణగా నిలవాల్సిన సమయం ఇది. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఈరోజు మనమంతా కూడా ఎందుకు ఏకమైనాము అనంటే, రై సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా. మరోవైపున పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ, అందులో తప్పే ఉంది. ఒకటి మాత్రం నిజమండి, కూల్చివేతలతో మొదలు పెట్టాడు, విధ్వంసం చేశాడు, విద్వేషాలను రెచ్చగొట్టాడు, హింసను ప్రేరేపించాడు, వాళ్ళ తాలూకా మంత్రులు ఎమ్మెల్యేల చేత బూతులు తిట్టించాడు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఓ నీ అబ్బా ఆపరదే. బుచ్చెలు విడిగా ఈరోజు అన్యాయాలే కనిపిస్తా ఉన్నాయి. మన ప్రభుత్వంలో అసెంబ్లీ సాక్షిగా మా చంద్రబాబు నాయుడు గారి చేత కన్నీళ్లు పెట్టించారు. అదేవిధంగా నారా భువనమ్మని నోటుకొచ్చినట్టు మాట్లాడించారు. ఇంకా మాలాంటి వాళ్ళం అయితే ఇంకా అది వేరే విషయం. ఒక్కొక్కసారి ఎందుకు గుర్తు తెచ్చుకోవాలంటే, జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చి నీతి కబుర్లు చెప్తున్నాడు. అఫ్షాన్ బేగం, ఇందులో తప్పు ఏమీ ఉంది? ఎప్పుడు చూడని విధంగా విద్య, వైద్యం, వ్యవసాయం, పారదర్శకత, పాలన. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. కోసి పోస్ట్లో పంపిస్తాను. ఆశీర్వదించండి మావయ్య.
ఆయన ఇవాళ చేస్తా ఉన్న మోసాలు ఏమిటి, అబద్ధాలు ఏమిటి అని చెప్పి క్లియర్ కట్గా అందరికీ అర్థమయ్యేట్టుగా వీడియోలు కూడా ప్లే చేసి చెప్పడం జరిగింది. ఆ నీతులు చెప్పేటప్పుడు లాస్ట్ 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారన్న సంగతి కూడా గుర్తు చేయాలి అనే ఉద్దేశంతో. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. రెండవది, మన ప్రభుత్వం కొనసాగి ఉండింటే బయటికి రావాలంటే పరదా ఉండాలి, బయటికి రావాలంటే చెట్లు నరికేయాలి, అతను బయటకు వచ్చాడంటే షాపులు మూసేయాలి, జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడంటే షాపులు మూసేయాలి. జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయాలి. అదేవిధంగా అతని గురించి ఎవరైనా గట్టిగా సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళని తీసుకొచ్చి సిఐడి కేసులు పెట్టి ఇరికించాలి. ఎన్ని 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 దారుణాలు సార్. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు జరిగిన నష్టం. ఆ రోజు పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకొని సామాన్యమైన ప్రజలు ఎన్ని రకాల హింసలు పెట్టారో ఈ రోజు నేను గుర్తు చేస్తున్నా. ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం పేరు రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో. మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు, నాకు అలవాటే. ఇంగ్లీష్లో, తెలుగులో బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ అంతా బాగానే ఉంది అనే కార్యక్రమానికి స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకు అడుగు తింటానిక? సారీ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.